నేటి ముఖ్యాంశాలు. ఆదివారం శ్రీ కట్టమైసమ్మ దేవాలయం జాతర ప్రారంభం. చిట్టి గణపూర్ సర్పంచ్ మంజూరాణిని ఘనంగా సన్మానించిన సిటీ కేబుల్ ప్రతినిధులు మరియు గ్రామస్తులు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. తాండూర్ జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయమూర్తి శివలీల. ఫిబ్రవరి 16 నుండి దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె. అధికారులకు సమ్మె నోటీస్ అందించిన కార్మిక నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని విజ్ఞాన్పూరి కాలనీ గుమాస్తానగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ జాతర ఉత్సవాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు అభిషేకం, 9 గంటల 30 నిమిషాలకు పల్లకీ సేవ, సాయంత్రం 5 గంటలకు బోనాలు, సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు లలిత సహస్రనామ పారాయణం, మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళహారతి, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ పూజారి జగదీశ్వర్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. శ్రీమాత్రే నమః. తాండూర్ గుమాస్తానగర్లో వెలిసినటువంటి కట్టమైసమ్మ దేవాలయ ప్రతి సంవత్సరం మాదిరిగానే బోనాల పండుగ జాతర మహోత్సవము రేపు అనగా ఆదివారము 4వ తేదీ ఫిబ్రవరి ఉదయం 6 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకము, కుంకుమార్చన, 8:30కు పల్లకి సేవ ఊరేగింపుగా దేవాలయం నుండి కాలనీ పురవీధుల నుండి అంతబాయి శివాలయం వరకు వెళ్ళి అచ్చట నుండి గంజి, రక్తమైసమ్మ, రెండుకెళ్ళమ్మ దేవాలయంతో సహా తిరిగి దేవాలయానికి చేరుకుంటుంది. సాయంకాలము 5 గంటలకు బోనాలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఎల్లుండి కూడా అమ్మవారికి ఉదయం అభిషేకము, కుంకుమార్చనతో ప్రారంభమై సుప్రభాత సేవతో ప్రారంభమై మధ్యాహ్నం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళారతి, అదేవిధంగా 1 గంటలకు భోజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించి ఇటు కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ ఆ కట్టమైసమ్మ మాత అనుగ్రహం పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. చిట్టి గణపూర్ సర్పంచ్ మంజూరాణిని సిటీ కేబుల్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. తమ కాల పరిమితి 5 సంవత్సరాలు పూర్తి అయినందున పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, అందరి సహాయ సహకారాలతోనే అభివృద్ధి సాధ్యం అయిందని తాండూరు మండలం చిట్టి గణపూర్ గ్రామ సర్పంచ్ మంజూరాణి అన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, ఇంకా చేయవలసి ఉందని సర్పంచ్ తెలిపారు. ముఖ్యంగా గ్రామంలోని హనుమాన్ దేవాలయ నిర్మాణం తృప్తినిచ్చిందని అన్నారు. సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం తదితర అభివృద్ధి పనులను సాధించామని సర్పంచ్ తెలిపారు. సర్పంచ్ మంజూరాణిని సిటీ కేబుల్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బసిరెడ్డి వెంకటరాములు గౌడ్, తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, గాజుల శాంతకుమార్, వీరప్ప, దశరథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఉన్న హయాంలో ఏమేమి జరిగింది అభివృద్ధి? మాది కొత్త గ్రామ పంచాయతీ చిట్టి గణపూర్ కొత్త గ్రామ పంచాయతీ వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఈసారి కొత్తగా ఏర్పడ్డది. మా గ్రామంలో ఇంతవరకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి సహకారంతో చాలా పనులే జరిగినాయి. గ్రామ పంచాయత్ బిల్డింగ్, సీసీ రోడ్స్, లైట్స్, చెక్ డ్యాము ఇలాంటి చాలా పనులు జరిగినాయి. దీనికి అందరూ కోఆపరేషన్ చేసిండ్రు. గ్రామ పెద్దలు, వార్డు మెంబర్స్ అందరు సహకరించిండ్రు. ఇంకా కొన్ని పనులు శ్మశాన వాటిక అన్ని కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి అన్ని సమస్యలే ఉండే. ఇంతకుముందు చంద్రవంచ కిందకి ఉంది మా గ్రామంలో. ఇప్పుడు చాలా పనులే చేశాము. ఇంకా కొన్ని పనులు చేద్దాం అనుకున్నాం కానీ ముందు ముందు ఇంకా ఏ విధమైన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? మీ ఏం చేయాలనుకుంటున్నారు గ్రామం కోసం? ఇంకా కొన్ని డ్రైనేజీలు కానీ సీసీ రోడ్స్ ఉన్నాయి. ఇంకా స్కూల్ ను అప్గ్రేడ్ చేయడం కానీ స్కూల్స్ అంటే ఇప్పుడు స్కూల్ 5th క్లాస్ మరి అందరు హాస్టల్స్ కి వెళ్ళిపోయిన చిన్న విలేజ్ కాబట్టి ఎవరు లేదు. కమ్యూనిటీ హాల్స్, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ అలాంటివి చేయాలని ఉండే. ఇంకా కానీ మాకు టైం లేకపోతే సరిపోలేదు. రైట్. వాళ్ళు ఈ విధంగా గ్రామస్తుల సహకారంతో ముందుకు వెళ్తామని, ఎస్సీ, బీసీ విధమైన కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. మరి మీ ఊర్లో వీళ్ళు డెవలపింగ్ చేసామని చెప్తున్నారు. మరి నిజంగా అయిందా? నిజంగా అయింది కదా. గ్రామానికి చాలా మేలు చేశారు. గతంలో పోతున్న దానికన్నా చాలా అయింది. ఇలాంటి ఇంకా జరగాలని చెప్పి చిన్న గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉపయోగపడే చేసిన
ఏం చేశారు? అదే మాకు బాల్కి టికెట్కి అన్నీ చేసారు. అయితే వ్యవసాయ రంగానికి ఏ విధంగా ఉపయోగపడారు మీరు? వ్యవసాయ రంగం కూడా అన్ని విధాలుగా అయితే మీ ఊర్లో నీటి సమస్య కానీ ఏమైనా వాటిని కూడా అన్ని పూర్తిగా అన్ని అంటే అందరికీ ఎండాకాలం వస్తే కూడా ఏ విధంగానూ ఏం లేదు కదా, ఏమీ లేదు. ఎటువంటి సమస్య లేదు. అసలు చాలా మంచి విషయం. అయితే అందరు అడుగుతాము. మరి మీ సర్పంచ్ గారు ఈ విధంగా మరి మీరేమంటారు? చేసారా? ఏం చేశారు చెప్పు. అన్ని చేసేసిరా? అంటే ఇంకేం చెప్పు దశరథ అన్న, ఏమేమి చేసింది? ప్రజెంట్ అయితే ప్రస్తుతం ఉండగా కానీ సీసీ రోడ్లే కానీ మూడులే కానీ మరి నీటి సమస్య కానీ ఏం లేవు ప్రజెంట్. బస్సు సౌకర్యం ఉందా? ఉంది. ఈడు వరకు వస్తుందా? సిటీ కేబుల్ తరఫున మేము కూడా సన్మానం చేయాలని వచ్చినాము. అయితే మన నిరంజన్ గారు మీరు అయితే మా తరఫున మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆల్ ద బెస్ట్ సిటీ కేబుల్ తరఫున చెప్తున్నామమ్మా. పెద్ద మనిషి వాడు ఆల్ ద బెస్ట్. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తాండూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శివలీల అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ KVN మూర్తి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు గుర్తించి వ్యాధిని నిర్మూలించవచ్చని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి P. రవికుమార్, ఉపాధ్యక్షులు నర్సప్ప, కార్యదర్శి రజిత, సీనియర్ న్యాయవాదులు బాలి శివకుమార్, P. శివకుమార్, అసోసియేషన్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఇది మన తప్పు ఉన్నది, మనం సరిగా చేసేది వచ్చినాక అభ్యంతరం వాళ్ళకి మంచిగా బయట చూస్తే మొత్తం కింద పైన ఉంటాయి కదా, మొత్తం పడి ఉన్నాయి. అందరికీ ఎస్టీకి మొత్తం ఇప్పుడు ఎందుకంటే మన స్టూడెంట్స్ పిల్లలు కూడా వస్తుంది ట్రైనింగ్ కోసం. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళని చెప్పి ఈచ్ పేషెంట్ వాళ్ళకి వీక్నెస్ అవన్నీ చెప్పి ఎక్కడ ఏమేమి వేయాలి ఏంటి అనేది సపరేట్ దానివల్ల కొద్దిగా వాళ్ళ ఇంట్లో వెళ్తే వాళ్ళది క్లీన్ చేసేస్తే ఇమీడియట్ 1 అవర్లో సేవ్డ్ లోపల బ్లీడింగ్ చాలా అయ్యింది. ట్రైనింగ్ లో పోస్ట్ మార్టం మామూలుగా జుడిషియల్ అకాడమీ నుంచి తీసుకెళ్ళి మా ముందే మొత్తం చూడలేకపోతున్నాం అంటే కూడా అంత డైరెక్టర్ మేడం ఐడెంటిఫికేషన్ మస్ట్ ఉంటే అవి అవైలబుల్ ఫోటో తీసుకొని వచ్చినా కానీ ఇప్పుడు నాట్ బైట్ మార్క్స్ ఉంటాయి కదా, బైట్ మార్క్స్ డిఫరెన్సియేషన్. ఇప్పుడు నాన్ పాయిజనస్ అయితేనేమో మల్టిపుల్ బైట్ మార్క్స్ ఉంటాయి.
పాయిజనస్ అయితే ఓన్లీ 2 ఫ్యాన్స్. సో అట్లా డిఫరెన్షియేట్ చేసుకొని మనం ట్రీట్ చేస్తాం. ఇది డిపెండ్స్ అంటే ఆ టైం లిమిట్లో ఎట్లా ఉన్నారు పేషెంట్ స్టెబిలిటీ ఎట్లా ఉంది, ఆ సింటమ్స్ కూడా మనం కన్సిడర్. ఎందుకంటే అట్లీస్ట్ విండో పీరియడ్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనం స్టేట్ మీద ఇచ్చామంటే పేషెంట్ విల్ బి సేఫ్ వితిన్ హాఫ్ అన్ అవర్ 30 minutes లోపల. ఇక్కడ ఓన్లీ జనరల్ సర్జరీ ట్రీట్మెంట్ మంచిగా నీట్గా ఉన్నా మొత్తం బాత్రూమ్ నేను జడ్జిని ఎలా చూస్తున్నారు ఏందో అడగడానికి వచ్చిన. డాక్టర్స్ మంచిగా చూసుకుంటున్నారా? అవును చేసుకోవాలి కదా. టెస్ట్ చేసుకోవాలంటే ఇంట్లో పోయిన వరకు 4-5 రోజులు అడ్మిట్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇక్కడ ఎక్కివచ్చు లేదు సార్. ఇప్పుడు మనకి కంప్లీట్ చేంజ్ చేస్తాం అనుకుంటున్నాం. కంప్లీట్ చేయడం సార్. సో ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం ఇప్పుడు అన్ని వాళ్ళు ఉంటాయి కానీ అప్పుడు అఫెక్ట్స్ వాళ్ళు ఉన్నందుకు వాళ్ళు చేసేసారు. ఓకే ఇంకా అక్కడ ఎక్కించుకోవడానికి టైం పడుతుంది. మీకు బెటర్ కాబట్టి ప్రోటోకాల్ లేటర్ రావాలి. అందరు ఆలోచించి మీకు కూడా అమౌంట్ వస్తున్న పేషెంట్ అందరూ నార్మల్గా ఎక్కించుకోవడానికి రావడం ట్రీట్మెంట్ రెస్పాన్స్ పనులు తీసుకొచ్చి పీరియడ్ లో అవి మళ్ళీ క్యాన్సర్ గా రూపాంతరం చెందే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఫిమేల్స్ ఇన్ ఇండియా ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఫస్ట్ ఏమో సర్వైకల్ క్యాన్సర్, సెకండ్ బ్రెస్ట్ క్యాన్సర్. అయితే దీంట్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ దాని తర్వాత వచ్చేది మనం ఎట్లా నివారణ చేయొచ్చు? ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఒక వైరస్ వల్ల వస్తుంది కాబట్టి మనం నివారణ చేయొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ ఎట్లా నివారణ చేస్తాం? మనకి ఎట్లా తెలుస్తుంది? కామన్ గా క్యాన్సర్స్ ఏ క్యాన్సర్ అయినా కానీ ఫస్ట్ ఎప్పుడైతే చిన్నగా స్టార్ట్ అవుతుందో ఒక లెవెల్ వరకు పెరిగే వరకు మనకు అసలు నొప్పి కాదు కదా, ఏమీ తెలియదు, ఒక గ్రోత్ వచ్చే వరకు. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మామూలు చిన్న చిన్న చీము పుండు కానీ ఎట్లాంటివి ఉంటే చీము కొద్దిగా వచ్చినా కానీ మనకు ఇమీడియట్ గా మనకు నొప్పి అవుతుంది, జ్వరం వస్తుంది, ఎన్నో రకాల సిమ్టమ్స్ వస్తాయి. దానివల్ల మనం ఇమీడియట్ గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. కానీ ఈ క్యాన్సర్ అట్లా కాదు. ఎట్లా అంటే వచ్చింది అంటే కొద్దిగా పెద్దగా అయ్యి అది ప్రెషర్ సిమ్టమ్స్ పెడితే తప్ప మనకు నొప్పి తెలియదు. సో అందుకని ఏంటంటే మనము అందరు లేడీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఏంటంటే అబౌవ్ 30 years కామన్ ఏంటంటే 30 ఏజ్ గ్రూప్ పైన ఉన్న వాళ్ళకే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. 30 బిలో రావడం కష్టం, అంటే చాలా రేర్. సో ఆ ఏజ్ అబౌవ్ 30 దాంట్లో ఏంటంటే క్రైటీరియా పెట్టుకోవాలి. మనం ఏజ్ 30 దాటింది అంటే మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎవ్రీ 3 months ఒకసారి చూసుకోవాలి. ఆర్ యాన్యువల్లీ అట్లీస్ట్ యాన్యువల్లీ వన్స్ అన్న ఒకసారి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఇంకా దాంట్లో క్రైటీరియా ఇంకో సెకండ్ ఏంటంటే రిస్క్ గ్రూప్ అనేది ఉంటుంది. రిస్క్ గ్రూప్ ఎవరు? మన సిస్టర్కు ఎవరికైనా ఆల్రెడీ క్యాన్సర్ ఉంది. సో ఆ క్యాన్సర్ ఆల్రెడీ టెస్టింగ్ లో మనకు తెలుస్తుంది ఏంటంటే దాంట్లో కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఏంటంటే ERPR స్టేటస్, ART2 స్టేటస్ అనేది కొన్ని హార్మోనల్ అసెస్ చేస్తారు. దాంట్లో ఏంటంటే దాన్ని బట్టి అది ఎంత తీవ్రమైందా కాదని తెలిసే కొన్ని క్రైటీరియా ఉంటాయి. దాన్ని బట్టి మనం ఇమీడియట్ గా మన ఇప్పుడు ఒక సిస్టర్కి వచ్చింది అంటే ఇంకో సిస్టర్ కూడా ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మెమోగ్రామ్ అని ఉంటుంది. మెమోగ్రామ్ చేయించుకోవాల్సి వస్తుంది.
ఒక ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది అంటే ఇమీడియట్గా మిగతా వాళ్ళు రిస్క్ గ్రూప్లో ఉన్నట్టు. సో ఆ రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఎవ్రీ ఇయర్ వన్స్ అట్లీస్ట్ మెమోగ్రామ్ చేయించుకోవాలి. మెమోగ్రామ్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చేసుకోగలిగితే మనము మ్యాక్సిమం ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ క్యాన్సర్స్ కూడా చాలా మటుకు ఏంటంటే స్లో గ్రోయింగ్, అది కొంచెం టైం ఉంటుంది, టైం విండో పీరియడ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు స్టేజ్ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ స్టేజ్ ఒక 2-3 సెంటీమీటర్స్ గ్రో కావాలి అంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 3 to 4 months అనేది, అంత స్లో గ్రోయింగ్. ఇప్పుడు క్యాన్సర్లు నిజంగానే ఒక 10 రోజులలో వచ్చి ఇట్లా పోతున్నాయంటే ఎవరు బతకరు వచ్చిన వాళ్ళు. మనకు అంత విండో పీరియడ్ దొరుకుతుంది. సో మనము నివారణ చేయాలి, ప్లస్ వచ్చింది అంటే ఇమీడియట్ గా మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చిన సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి, ఈవెన్ స్టేజ్ 3 కూడా. స్టేజ్ 3 కాబట్టి స్టేజ్ 4 అంటే ఫైనల్ స్టేజ్. ఇప్పుడు ఒక దగ్గర ఇప్పుడు బ్రెస్ట్ లో ఉన్న క్యాన్సర్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, లివర్ కో లేకపోతే గోడ్స్ కో లేకపోతే లంగ్స్ కో బ్రెయిన్ కో. సో ఇట్లా వేరే దగ్గరికి వెళ్ళిపోయింది అంటే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ బ్రెస్ట్ ట్రీట్మెంట్ చేసినా కానీ మిగతా చేయడం కష్టం. ఇప్పుడు బ్రెయిన్కి వెళ్ళింది, బ్రెయిన్ సర్జరీ చేసి అది తీయడం కష్టం. సో అట్లాంటి కేసెస్లో మనం రేడియేషన్ ఇస్తాం అలాగే. సో అట్లా మల్టిపుల్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్, రేడియేషన్, కీమోథెరపీ అంటే క్యాన్సర్ డ్రగ్ ఎక్కేయడం, అండ్ సర్జరీ. ఈ 3 ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్క దానికి, ఎక్సెప్ట్ స్టేజ్ 4 అంటే ఒకసారి క్యాన్సర్ వేరే దగ్గరికి పాకింది అంటే మనం దాంట్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్లో మనం వీ కెన్ స్టిల్ మేక్ పేషెంట్ లివ్ అట్లీస్ట్ 5 years. సో అట్లా ఈవెన్ స్టేజ్ 3 ఉన్నా కానీ ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని డౌన్ గ్రేడింగ్ అంటారు. ఆ స్టేజ్ 3 నుంచి స్టేజ్ 2కి తీసుకొచ్చి అప్పుడు సర్జరీ చేయాలి. ఆ డౌన్ గ్రేడింగ్ ఈజ్ పాసిబుల్ విత్ కీమోథెరపీ ఇవ్వగానే ఆ క్యాన్సర్ కణాలన్నీ చనిపోయి కుచించుకుపోతాయి అన్నట్టు. అప్పుడు మనం ఆపరేషన్ చేసే వీలు ఉంటుంది, పేషెంట్ని రక్షించగలం. సో ఇట్లా మనం చూసుకుంటే మన బాడీ పై నుంచి కింది వరకు మనకు బ్రెయిన్ ట్యూమర్స్ ఒకటి ఏంటంటే మనకు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 నుండి దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేపట్టనున్నారని కార్మిక సంఘం నాయకులు శ్రీనివాస్ తెలిపారు. తాండూరు ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డికి నోటీసులు అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సమ్మెను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామాలన్నీ గిట్ట పరిశుభ్రంగా ఏదైతే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల బాధ్యతకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కార్మికులందరికీ జీతాలు సక్రమంగా చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పి CITగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 16 తారీఖు జరగబోయే సమ్మెను తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు పని బంద్ పెట్టి మండల కేంద్రానికి వచ్చి సమ్మెలో పాల్గొనాలని చెప్పి CITగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.